అందరికీ శరార్తి ఆడలకు మంగళారతి. ముందుగాలేముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. రాష్ట్రానికి ఆమ్దాని పెంచే పని పెట్టుకున్నాడట ముఖ్యమంత్రి గారు. ఇక ప్రభుత్వ అన్ని శాఖల్లో ఉన్నోళ్ళు మార్చుకోవాలన్నట వాళ్ళ తీరు. గట్టిగంటే చాలా గట్టి ఛాలెంజ్ చేసిండ్రు తెలంగాణ మాజీ మంత్రులు. సవాల్కు సయ్యని గన్పార్కు కాడికి వచ్చిండ్రు తాజా మంత్రులు. ఒక్క నిమిషం అనుకుంటే మాజీ సీఎంను జైల్లో పెడతాడట చంద్రాలు. మరి బందీఖానలా బంధించేంత తప్పు ఏం చేసి ఉంటాడో జగనాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దోస్కతినుడితోనే బాగలేదట పరిస్థితి. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రాలు సారు చేస్తున్నాడట అవినీతి. ఏం కాదట ఏపీ డిప్యూటీ సీఎం పవనాల సార్ను ఎంత తిట్టినా, కాకపోతే గౌరవంగా మర్యాదగా ఎత్తిపొడిచి తిట్టాలన్నట ఎంత తిట్టినా. మళ్ళీ ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు మంత్రులను ఆఫీసర్లను అందరినీ పిలుచుకొని మీటింగ్ పెట్టిండు. గడికి అధికారులతోని మంత్రులతోని సమావేశాలు అవ్వకుండా ప్రజలు పన్నుల రూపంలో గడిన పైకంతోని షాయిలు తాగుకుంటా సమోసాలు తినుడు ఉన్నది కానీ సామాన్యులకు చేసింది ఏమి లేదు. అది సరే కానీ మళ్ళీ ఇప్పుడు మీటింగ్ ఎందుకు పెట్టిండి అంటే చెప్తా పాండ్రి. మీటింగ్ పెట్టిన ముఖ్య కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి ఆమ్దాని తెచ్చే పనులు కూడా బిరానా ఆఫీసర్లు ముంగటేసుకోవాలి. అన్ని శాఖల్లో ఉన్న పొక్కలను గూడుపుకుంటా ఇగురంతో రాష్ట్రానికి ఆమ్దాని తెచ్చేటట్టు ఇప్పటి సందన పనిచేయాలని అన్నాడు. తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు ఆమ్దాని తెస్తున్న ఏకైక శాఖ ఏదన్నా ఉన్నదా అంటే అది ఎక్సైజ్ శాఖ. మందాముడితోనే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాము. అట్లనే మొరం తవ్వకాలు, గుట్టల తవ్వకాలు, బొగ్గు తవ్వకాలు ఇట్లా చెప్పుకుంటా పోతే బొచ్చడున్నాయి. అవిడి మీద కూడా ఆమ్దాని ఉన్నది. అట్లనే తతిమ శాఖల నుంచి కూడా సర్కారుకు ఆమ్దాని తెస్తే మంచుకుంటుంది. ఎట్లా చేస్తే ఆమ్దాని వస్తుందన్న తరీకల ఆలోచన చేయాలి. మంత్రులు కూడా వాళ్ళ శాఖల పనితీరు మంచిగా చూపెట్టాలన్నాడు. అయ్యా ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు అన్ని శాఖల నుంచి ఆమ్దాని తెద్దామని ఆలోచన మంచిగానే చేస్తున్నారు. అంతా మంచిగానే ఉన్నది. మరి మీరు చెప్పిన శాఖల నుంచి వస్తున్న పైకం ఏమైతున్నట్టు? ఇంత ఆమ్దాని రాంగా 6 గ్యారెంటీలు పురాగా ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? ఎందుకు సర్కారు భూములు అమ్ముతుండ్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. టైం నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా? ప్లేస్ నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా? టాపిక్ నువ్విస్తావా నేను ఇయ్యన్నా? ఏడికి రమ్మంటావు, ఎన్నిటికి రమ్మంటావు? అగో ఏమైందే బాలన్న, ముచ్చట్లు చెప్పమంటే ఎవరితోనో షరతు కట్టుకుంటా సినిమాలో ఏషకాల లెక్క డైలాగులు కొడుతున్నాం అంటారా? అట్లా అన్నది నేను కాదు, ఎవరో మీరే చూడురి. ముఖ్యమంత్రి విసిరిన సవాలుకు నేను రెడీ. మా పార్టీ తరఫున నేను వస్తా. చేసేదే చెత్త పాలన, దాని మీదకెళ్ళి చర్చ అంటాడు. వెల్కమ్. వరంగల్ చౌరస్తాలో పెట్టుకుందామా? ఎక్కడైతే నువ్వు రైతు డిక్లరేషన్ అని చెప్పి నువ్వు మీ రాహుల్ గాంధీ వచ్చినరో అక్కడికి వస్తావా? పెడదామా చర్చ? ఈయనరా కారు పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి కేటీఆర్ సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి అశోక్ నగర్ చౌరస్తాలో పెడదామా? 2 లక్షల ఉద్యోగాలని చెప్పి రాహుల్ గాంధీ డైలాగులు కొట్టిన అశోక్ నగర్ చౌరస్తాలో పెడతావా? తెలుసుకుందామా? రైతు మీదైనా నిరుద్యోగుల మీదైనా దేని మీదైనా సరే టాపిక్ నీ ఇష్టం. అయ్యా సీఎం రేవంతాల సారే కాదు, కాంగ్రెస్ పార్టీ పెబ్బ రాహుల్ గాంధీ సార్ వచ్చినా కూడా చేయి సర్కారు చేస్తున్న ఏలుబడిని ఏలెత్తి చూపించుడే కాదు, లెక్కలతోని సహా నిరూపించకపోతే రాజకీయంలో నుంచే తప్పుకుంటామని అన్నాడు. ఇంకా మొత్తం ముచ్చటి నుండి ప్లేస్ నీ ఇష్టం, డేట్ కూడా నీ ఇష్టం. చేతనైతే నువ్వు వస్తావా, నీ రాహుల్ గాంధీ వస్తాడా, ఎవరు వస్తారో రండి. తప్పకుండా మిమ్మల్ని గనక అక్కడ గణాంకాలతో సహా మీ తప్పులు బయట పెట్టకపోతే, మిమ్మల్ని మీ పరిపాలన యొక్క వైఫల్యాన్ని నగ్నంగా నిలబెట్టకపోతే అశోక్ నగర్ చౌరస్తాలో వరంగల్ చౌరస్తాలో శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. కేటీఆర్ సారు మలి సర్కారు తప్పులు ఎన్ని ఉన్నాయో మొత్తం లెక్క చెప్పుకుంటా సీఎం అంగీలాగు ఇప్పి బరిబద్దల మంచిగానే నిలబెడతాం అంటారు. కానీ మీ కారు పార్టీ 10 ఏళ్ల ఏలుబడిల ముచ్చటింది. మీ అయ్య కేసీఆర్ సారు నేను గట్టినా అని చెప్పుకునే కాళేశ్వరంలో జరిగిన అవకతవకల మీద కూడా ఇట్లనే మాట్లాడతారా? మీరు పట్నంలో పెట్టిన ఈ కారు రేసు మీద కూడా ఇట్లనే మాట్లాడతారా? మీ 10 ఏళ్ల పాలనలో గొర్రెల పథకంలో జరిగిన గోల్మాల్ మీద కూడా ఇట్లనే మాట్లాడతారా? అయినా ఎవ్వరు సారు ఏలుబడిలకు వచ్చినాక తప్పులు చేయకుండా శుద్ధపూసల లెక్క పనిచేసింది. ఎవరు సారు ఎన్నికలప్పుడు ప్రజలకు ఇస్తామని చెప్పిన పథకాలు పురాగా అమలు చేసింది. మీరేం సొక్కమైన వాళ్ళు కాదు, కాంగ్రెస్ వాళ్ళు ఏం సక్కనోళ్ళు కాదు. అధికారంలో ఉంటే ఓ మాట, అధికారంలో లేకుంటే ఓ మాట మాట్లాడు మీ రాజకీయం లీడర్లకు రాజకీయంతో పెట్టిన విద్య అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏపీ సీఎం చంద్రాల సారు ఒక్క నిమిషం అనుకుంటే ఆయన కనురెప్ప కొట్టినంత సేపట్లనే తీసుకుపోయి మాజీ సీఎం జగనాలు సార్ను కటకటాల పాలు చేసి చిప్పకూడు చేతుల పెట్టి బయటకు రానియకుండా చేస్తాడట. మరి ముఖ్యమంత్రి నారా చంద్రాలు వారు ఎందుకు అట్లా చేస్తలేడు? అసలు ముచ్చట ఏంటంటే ఈ గొయ్యి నుండి నన్ను జైల్లో పెట్టాడని కాదు, నాకు నేను పెట్టాలని కూడా ఒక్క నిమిషం పని, అంతే కదా. పెట్టాలని టైం పడుతుందా? నాకు ఒక్క నిమిషమే కదా, నాకు చేత కదా, నాకు అనుభవం లేదా? కానీ నా ఉద్దేశం అది కాదు. ఈ రాష్ట్రం ఇప్పటికే నష్టపోయాం.
ఇన్నరా పంక పార్టీ ఏలువడిల పసుపు పార్టీ పెబ్బ చంద్రాల సార్ను అక్రమ కేసులు పెట్టి జైల్లో వేసి చిప్పకూడు చేతల పెట్టిన మాజీ సీఎం జగనాల సారు మీద కోపంతోని ఇప్పుడు జైల్లో పెట్టే పని పెట్టుకున్నాడు కాదు. ఒక్కరు పెండ తిన్నారని మేము అదే పెండ తింటామా అన్న తరీకల అనుకొచ్చి ఏమన్నాడంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు పంక పార్టీ 5 ఏళ్ల ఏలువడిల ఆగమయ్యిండ్రు, అందుకే ఆగమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆదుకునే పని పెట్టుకున్న ఏపీని ఎక్కదీపమూలే ఎలిగిచ్చే ఆలోచనతోని ముంగడికి పోతున్నా అని మంచిగానే చెప్తున్నారు సారు. ఇట్లా మీరు చెప్పుకుంటూ వస్తుంటే మెల్లగా 2 ఏళ్లు నిండుకున్నాయి. అయినా తమరి సూపర్ 6 పథకాలు, బాబు షూరిటీలు, భవిష్యత్తు గ్యారంటీలకు ఇప్పటికీ దిక్కు దీవానము లేదు. ఇంకెప్పుడు అమలు చేస్తారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఎప్పుడు ఆదుకుంటారు? జగనాలు సారు నవరత్నాలకు మెరుగులు పెడతానే నవ్వుల పాలైతే 6 గ్యారంటీలు అమలు చేయలేక మీరు కూడా అందట్లా పలసనయ్యే కాడికే వచ్చింది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏపీలో ముఖ్యమంత్రి నారా చంద్రాల సారు చేస్తున్న కూటమి సర్కారు ఏలుబడి ఎట్లున్నదంటే ఇప్పుడు మొత్తము అవినీతి, దోపిడీ, రెడ్ పాలన మొత్తం అట్లనే నడుస్తున్నదట. ఉదికు చంద్రాల సారు పాలన ఆంధ్రప్రదేశ్ ఆలతే మారిపోతుందని కూటమోళ్ళు కూడి చెప్తుంటే ఇప్పుడు అట్లెవలన్నారే బాలన్న అంటారా? ఇగో చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడా? ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత చేస్తూ ఉన్నాడా? ఇట్లా రైతులను గాలి కొదిలేసి చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి చేస్తూ ఉన్న పాలన ఏమిటి అని అంటే ఇంతకు ముందు చెప్పిన ఎగ్జాంపుల్స్ అవినీతి, దోపిడీ, రెడ్ బుక్. ఇన్నరా మాజీ సీఎం కాము పంకపాటి పెబ్బ జగనాల సార్ ఏమంటుండో. అయ్యా జగనాల సారు, ఇప్పుడు కూటమి సర్కార్లో ముఖ్యమంత్రి గిరెలుగా పెడుతున్న చంద్రాల సారు ఏపీలా అవినీతి, దోపిడీ గిట్లా చేస్తే మరి 5 ఏళ్ళు ఏపీలో ఏలుబడి చేసిన మీరు చేసిన దాన్ని ఏమంటారు? రాజన్న రాజ్యం తెస్తా అని రందుల రాజ్యం తేలేదా? జగనన్న వస్తాడు, రాజన్న రాజ్యం తెస్తాడు అని రాగాలు తీసిన మీ చెల్లె షర్మిలక్క మీ గుణం ఎరుకయ్యే ఏరుకుంపడి పెట్టి మీ పార్టీ పతనానికి పాలనకు పాడేగట్టి మీరేమన్నా తక్కువనా? అగ్వసగ్గకు మందు అనుకుంటా కల్తీ మద్యం అమ్ముకుంటా కామన్ పబ్లిక్ను ఆగం చెయ్యలేదా? పవర్లో ఉంటే ఓ మాట, పవర్లో లేకుంటే ఓ మాట చెప్పుకుంటా పబ్లిక్ను ఇట్లా ఎన్ని దినాలు ఫూల్సును చేస్తారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏపీని తిట్టినా ఏపీలో ఉన్న డిప్యూటీ సీఎం పవనాల సార్ను తిట్టినా సరే కానీ ఆ తిట్లు ఎట్లుండాలంటే బాధ్యతతోనే ఉండాలన్నట. ఎక్కిరిస్తే ఎక్కిరియాలి, ఎత్తి పొడిస్తే ఎత్తి పొడవాలి. ఆ ఎత్తి పొడుపు కూడా ఎట్లుండాలంటే చాలా గౌరవంగా ఎత్తి పొడవాలన్నట. అట్లగిట్లా చేయకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటారట. అట్లెవలన్నారంటే ఈనుండ్రి. అయ్యా ఉప ముఖ్యమంత్రి పవనాల సారు ఇక ఇయ్యండ్రి మీ ఉచిత సలహాలు. మమ్మల్ని ప్రశ్నించండి, విమర్శించండి, మీ అభిప్రాయాన్ని చెప్పండి, కానీ గౌరవంతో చెప్పండి, బాధ్యతతో చెప్పండి, చట్టాన్ని గౌరవిస్తూ చెప్పండి. అప్పుడే మన ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది. ఇన్నరా జనసేన పార్టీ పెబ్బ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. అలా కాకుండా మా ఇష్టానికి మాట్లాడతాం, మా ఇష్టానికి ఏదైనా అంటామంటే ఐ ప్రామిస్ యూ విల్ ఫేస్ ద లీగల్ కాన్సిక్వెన్సెస్. అయ్యా పవనాల సారు ఇప్పుడు పద్ధతిగా తిట్టుండ్రి, గౌరవంగా ఎత్తి పొడువుండ్రి, తెలివితోని ప్రశ్నించుండ్రని బాగానే చెప్తుండ్రు. మరి మీ ముచ్చటేంది? మీరు కూడా బాధ్యత లేకుండా ఓ ఉప ముఖ్యమంత్రి అనే సోయి లేకుండా తెలంగాణ ప్రజలను అన్నయ్యి అది మరిచిండ్రా? మీరు అట్లా అన్నందుకు మీ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు? కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో చేయి పార్టీ వచ్చే 5 ఏళ్ళు కాదు కదా 10 ఏళ్ళు కాళ్ళు కిందికి పెట్టి మీదికి తలకాయ పెట్టి ఘోరాతి ఘోరంగా తపస్సు చేసినా కూడా రాదట. ఇంకా 20 ఏళ్ళ దాకా కాంగ్రెస్ అనేది తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేదే లేదట. వచ్చే 10 ఏళ్ళు కూడా మా చేయి సర్కారు ఏలుబడిలో ఉంటుంది. నేనే ముఖ్యమంత్రినని యనమల రేవంతాల సారు ఎచ్చులకు పోతుంటే అట్లెవలన్నారంటే ఇగో. జై తెలంగాణ. ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు నిన్న కూడా మాట్లాడుతూ చాలా నిస్సిగ్గుగా నేనే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతా అని చెప్తున్నారు. ఇవాళ నేను ప్రశ్నిస్తా ఉన్నా, ఎట్లా ముఖ్యమంత్రి అవుతారు మీరు? మళ్ళీ ఏమిచ్చినారని ముఖ్యమంత్రి అవుతారు? ఈయనరా టీఆర్ఎస్ పార్టీ పెబ్బకం కల్వకుట్ల కవిత అలియస్ దేవనపల్లి కవిత మేడం ఏమంటుందో. మరి ఎందుకు మలి ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారు సీఎం గాడు చేయి సర్కారు ఏలుబడిలకు ఎందుకు రాదన్నదో ఆయనతో ముచ్చడా చెప్తుంది ఈనుండ్రి. ముసలి అవ్వలకు పెన్షన్లు పెంచిచ్చిండ్రా? ముసలి అమ్మ నాన్నలు అడుగుతా ఉన్నారు పెన్షన్ పెంచిచ్చిరా? మీరు ఎక్కడన్నా ఎన్ని లక్షల మంది ఇవాళ వితంతువులైన ఒక్కరికన్నా కొత్త పెన్షన్ ఇచ్చిండ్రా? ఎంతమంది వికలాంగులు ఉన్నారు? వాళ్ళకి సదరం సర్టిఫికెట్లు ఇవ్వలేక తెచ్చుకోలేక గోసపడుతుంటే కనీసం ఆలోచన చేసిండ్రా? గుంట భూమి లేనటువంటి వాళ్ళకి ఏమన్నా న్యాయం చేసిండ్రా? చేయి సర్కారు ఏలుబడిలోకి వచ్చినాక ఏం చేసిండ్రని అనబడితిరి. అమ్మ కల్వకుట్ల కవిత అలియస్ దేవనపల్లి కవిత మేడము, ఇప్పుడు మీరు ఇగుర మంత్రాల ఏంరా? మీ కారు పార్టీ 10 ఏళ్ల ఏలుబడిలా మీ అయ్య కేసీఆర్ సార్ చేసిన పనికి అధికారం పోయి సొంత పార్టీలకెళ్ళి తోడబుట్టినోళ్లే ఒమ్మని అన్నాక బుద్ధునికి బోధి చెట్టు కింద జ్ఞానోదయమైనట్టు మీకు మీ పార్టీలకెళ్ళి వెళ్ళినాక తెలివి మంచిగానే వచ్చినట్టున్నది కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
తెలంగాణలో మాజీ మంత్రులు తాజా మంత్రులకు కయ్యం మామూలుగా ఇతలేదు కదా. షరతుల మీద షరతులు కడుతురు, ఛాలెంజ్ల మీద ఛాలెంజ్లు చేసుకుంటురు. అంతటితో నాక బస్తీమే సవాల్ అనుకుంటా బాజాలకు కూడా వచ్చి ప్రజల గోసల గురించి ఎప్పుడు ఏమో కానీ వాళ్ళ పంతాలతోనే ఎట్లున్నారో చూడురి. అవి చూసినరా, చర్చకు వస్తారా మీరు, ఏడికంటే ఆడికి వస్తాము అని కేటీఆర్ సారు సవాల్ చేస్తే కాంగ్రెస్ పార్టీ మంత్రులు పొన్నం ప్రభాకర్ సారు, అడ్లూరి లక్ష్మణ్ సారు, అజారుద్దీన్ సారు, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ సారు, ఎమ్మెల్యే దానం నాగేందర్ సారు, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సారు, ఇట్లా చాలా మంది కాంగ్రెస్ లీడర్లు అమరవీరుల స్తూపం కాడికి పోయి ఇట్లా కూసుండ్రు చర్చకు సిద్ధమని. ఇక వీళ్ళు ఇట్లా చర్చకు సిద్ధమన్నాక షర్తు కట్టిన కేటీఆర్ సార్ ఊకుంటాడా? ఆయన కూడా తెలంగాణ భవన్కు చేరుకొని ఆడికెళ్ళి సీదా గన్ పార్కు దిక్కు పోతుంటే పోలీసులు వాళ్ళకి అడ్డం తిరిగి ఆపిర్రట. అగో చర్చకు పిలిచి మమ్ములను ఆడికి పోనీయకుంటే మరి కాంగ్రెస్ మంత్రులు ఎవరితోని చర్చలు జరుపుతానని కేటీఆర్ సార్ అనుకొచ్చిండు. కానీ రాజకీయం చూడు ఎట్లుంటుందో, ఇట్లా ఒకరినొకరు ఎత్తేసుకొని ఎత్తి పొడుచుకొని ఛాలెంజులు చేసుకొని మీడియాల పబ్లిసిటీ చేసుకుంటారు. కానీ ఈ చర్చలతోని షరతులతోని అసలు ప్రజలకేమన్నా ఫాయిదా ఉందా? నివద్దనే కాంగ్రెస్ వాళ్లకు కారు పార్టీ వాళ్లకు ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఉంటే, ప్రభుత్వ ఫలాలు అందియాలని ఉంటే రెండు పార్టీలలో మంచిగా మాట్లాడుకొని ఈ ప్రజలకు అందియకపోదురా? అట్లా చేస్తలేరంటే ఏమన్నట్టో మీరే కామెడీ అయ్యిండ్రంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణలో వచ్చే ఎన్నికల కమలం పువ్వు పార్టీకి 2 అంటే 2 సీట్లు కూడా రావట. ఈ తేపనే 8 ఎంపీ సీట్లు 8 ఎమ్మెల్యే సీట్లు గెలిచినాము. వచ్చే తేప కూడా రాష్ట్రంలో పువ్వు పార్టీని పూత ఊహించి కాటగాపిచ్చే పని పెట్టుకుంటామని కమలయ్యలు కథలుగా చెప్పుకుంటుంటే అట్లెవలన్నారే బాలన్న అంటే ఈనుండ్రి. ఇంత ఘనమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్న ఈ రాష్ట్రంలో నవీన్లు ముబీన్లు వచ్చి ఏదో మాట్లాడినంత మాత్రాన జరిగేది ఉండదు. నవీన్ గారి పర్యటన ఎంత చప్పగా సాగిందో మనం చూసాం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు వస్తే 2000 పట్టుమని 2000 మందిని పోగు చేసుకోలేని పార్టీ. ఇన్నరా తెలంగాణ చేయి పార్టీ పెంపకం ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి ఇలా జిహెచ్ఎంసీలో గెలుస్తాం, రాష్ట్రంలో గెలుస్తామని నేను చెప్తా ఉన్నా. ఇవాళ పోయినసారి గెలిచిన 8 పార్లమెంట్లో 2 గెలిస్తే ఎక్కువ, రేపు అసెంబ్లీ సీట్లు కూడా 2 గెలిస్తే ఎక్కువ. మరి ఎందుకు 8 ఎంపీ సీట్లలో 2 గెలిస్తేనే ఎక్కువ అంటుండు అంటే మొత్తం ముచ్చటి నుండి ప్రజలు అన్ని గ్రహిస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు విఘ్నులు. రకరకాల వ్యక్తుల్ని ఉసుగొల్పి పారదోల్చి రకరకాల స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. ఎవరైనా స్టేట్మెంట్లు ఇచ్చినా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకో పార్టీని నమ్మే పరిస్థితి లేదు. అయ్యా మహేష్ కుమార్ గౌడ్ సారు, మీరన్నట్టే తెలంగాణ ప్రజలు తెలివిగల్లోళ్ళు అన్ని గమనిస్తుర్రు. మీ చేయి సర్కార్ ఏలుబడిలోకి వచ్చి ఎన్ని దినాలు అవుతుంది, తమ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక అమలు చేస్తామన్న పథకాలు ఎన్నికలు ఆయించిర్రు. ఇప్పటి వరకు చెప్పుకుంటా చేతులు దులుపుకునుడే ఉన్నది. అమ్మలక్కలను ఆదుకున్నది ఏమున్నది? కౌలు రైతులను దగ్గరికి తీసుకున్నది ఏమున్నది? నిరుద్యోగులకు ఇచ్చిన మాట ఏమైంది? అన్ని కూడా గమనిస్తుండ్రు సారు. వచ్చే ఎన్నికల కమలం పువ్వు పార్టీకి 2 సీట్లు అంటే 2 సీట్లు వస్తాయో రావో గానీ మీ చేయి పార్టీకి అయితే 2 సీట్లు కూడా వచ్చుడు కూడా కష్టమే అంటుర్రు ఈ ముచ్చటి. మాజీ మంత్రి కేటీఆర్ సార్కు పని పాట ఏం లేదు కాబట్టి చర్చలు పెట్టేందుకు టైం ఉంటుందట. కానీ ముఖ్యమంత్రి యనమల రేవంత్ సార్కు తినేందుకు తీర్పాటకము, కంటి నిండా వండేందుకు పురుసదు లేక కూడా 24 గంటలు పని మీదనే ఉంటుండట. అట్లే వాళ్ళకు అనిపించే ఏం కథ అంటే ఇగో. చర్చలకు రెడీ ఉంటాడు. సీఎం రేవంత్ రెడ్డి బిజీ ఉన్నాడు, ఆయన పనులకు మస్తున్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి కేటీఆర్ గారికి తేడా ఉంటుంది. ఆయననేమో ఫ్రీగా ఉన్నాడు, ఆయన వస్తాడు. ఈయన ముఖ్యమంత్రి ఫ్రీగా లేడు. ఈయనరా చేయి పార్టీ లీడర్ కమ్ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సార్ ఏమంటుండో మరి. ముఖ్యమంత్రి రేవంత్ సారు అంత రికాం లేని పని ఏం చేస్తుండంటారా? ఆ ముచ్చట కూడా జగ్గారెడ్డి సారే చెప్తుండు. మంచిగా నుండి చేసిన అప్పులు కట్టాలి. ఇప్పుడు ఎవరు చేసిన అప్పులు? కేసీఆర్ చేసిన అప్పులు కట్టాలి. రైతులకు ఇచ్చిన వెనక ముందు పైసలు వేయాలి. ఇప్పుడు మీ అప్పులు కట్టాలి, మేము ఇచ్చిన హామీలు చేయాలి. మీరు చిల్లకి పెట్టిపోయి ఉంటేనేమో టకటక కొట్టుకుంటే మీతో చర్చలకు వస్తుండే సీఎం రేవంత్ రెడ్డి. అయ్యా మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సారు, మీ చేయి సర్కారు ఏలుబడిలోకి వచ్చినాక కారు పార్టీ ఏలుబడిలో చేసిన అప్పులు ఎన్ని కట్టిర్రు? జనానికి పథకాలు వంచేందుకు ఎంత పైకం ఖర్చు పెట్టిర్రు? ఏలుబడిలోకి వచ్చి 2 ఏళ్ళ నడదాం కాబట్టే 3 ఏళ్ళు దగ్గరికి రాబట్టే. కానీ ఎన్నికల ముంగట ఇచ్చిన హామీలు గెలిచిన 100 దినాలనే అమలు చేస్తామని చెప్పిన పథకాలు అమలు చేసింది అయితే లేదు. ఇక మీ సీఎం సార్ను చెప్పమంటే దినం 18 గంటలు పనిచేస్తున్నాము, మాది ప్రజాప్రభుత్వము, మాటిస్తే తప్పము, మడి మీద ఇంపము అని సంగారెడ్డి సామలు ఎంత దొడ్డు ఎంత పొడుగంటే పొట్లకాయ అంత పొడుగు గుమ్మడికాయ అంత దొడ్డు అన్నట్టు చెప్పుడు ఉన్నది తప్పితే అమలు చేసింది లేదు. మార్పు 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 అంటే ఏమో అనుకున్నాం కానీ ఇంత మార్పు వస్తుంది అనుకోలేదంటుర్రు ఈ ముచ్చటి నోళ్ళు.
ఢిల్లీ నుంచి పువ్వు పార్టీ పెద్ద ముత్తైదువులు రాష్ట్రానికి వచ్చినప్పుడు 12 ఏళ్ల ఏలుబడిలో మేము తెలంగాణకు తెలివితోని ఇన్ని కోట్లు తీసుకొచ్చి పనులు చేసినాము, పబ్లిక్ను ఆదుకున్నామని చెప్పాలట. అట్లా చెప్పినాకనే మా పువ్వు పార్టీని గెలిపియండి, ఏలుబడులకు తీసుకురాండి అడగాలట. అట్లెవరన్నారంటే ఇగో ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఈ రాష్ట్రానికి 12 సంవత్సరాల్లో కేంద్రంలో అధికారం ఉన్న భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు ఏం చేసిందో చెప్తే బాగుంటుంది. వాళ్ళు వచ్చినప్పుడు ఆ జాతీయ పార్టీ అధ్యక్షుడు మేము 12 సంవత్సరాల్లో తెలంగాణ ప్రజల మనసు గెలవడానికి వచ్చేసారి అధికారంలో రావడానికి ఎన్ని పనులు చేసినామని చెప్పాలి. ఇన్నరా బీసీ మంత్రికం బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ ఏమంటుండో ఇక మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. అవి ఏం చేయకుండా 12 ఏళ్ళ అధికారంలో కేంద్రంలో ఉండి రాష్ట్రం మీద వివక్ష చూపెట్టి రాష్ట్రానికి అన్యాయం చేస్తూ కాంగ్రెస్ పార్టీని విమర్శ చేయడానికి మాత్రమే పరిమితమైతే అది దురదృష్టకరం. ఆయన రాజకీయ విజ్ఞతకు వదిలేస్తాం. ఎందుకంటే ఒక జాతీయ స్థాయి అధ్యక్షుడు వచ్చినప్పుడు తన యొక్క గౌరవాన్ని కాపాడుకోవాలి. అయ్యా మంత్రి గారు, వాళ్ళు 100కి 100 వాళ్ళు మీరన్నట్టే చెప్పాలి. మరి మీ చేయి సర్కారు ఏలుబడిలకు వచ్చినాక చేస్తామన్న పనులు మీరు ఎంతగానం చేసిండ్రు? ఏలుబడిలకు వచ్చినాక 100 దినాలనే 6 గ్యారెంటీలు అమలు చేస్తాము, 1 కోటి మంది మహిళల కోటీశ్వర్ల చేస్తాము, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామంటే ఏలుబడిలకు వచ్చి 2 ఏళ్ల అర్థం అవుతుంది. మీ ముచ్చటేంది? మీరు కూడా ఉన్నదున్నట్టు చెప్పే ఓట్లు అడుగుతారా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తహసీల్దార్ ఆఫీస్కు తాళం పెట్టి ఓ ఆఫీసరు పెళ్లి ఉంటే అందరూ కలిసిపోయిర్రట. అగో దినం 100 మంది వచ్చే ఎంఆర్ఓ ఆఫీసులో ఎవరు లేకుంటే పబ్లిక్ అంతా వచ్చి ఏడ ఉన్నారు. అయినా ఆఫీస్కు తాళం పెట్టి పెళ్లికి పోయినా అంత తెలివి కల్లా ఆఫీసర్లు ఏడున్నారే బాలన్న అంటారా? ఇగో ఈడనే చూసినరా, నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలో ఉన్న ఎంఆర్ఓ ఆఫీసులో ఎవ్వరు లేకుండా ఆర్ఐసారు ఇంట్లో పెళ్లి ఉన్నదని దర్వాజాల దగ్గరికి పెట్టి ఆఫీసులో ఎవ్వరు లేకుండా అందరు కట్టగట్టుకొని పెళ్లి పేరంటానికి పోయిర్రట. ఎంఆర్ఓ ఆఫీసుకు పోయిన వాళ్ళు ఎవ్వరు లేరని చూసి ఇట్లా తాళం పెట్టి ఉన్నదని కొందరు అరుచుకుంటే ఆర్ఐసారు ఇంట్లో పెళ్లికి పోయిండ్రని తెలిసిందట. ఉరేక ఇది ఎక్కడి కథరో, ఆఫీసరు ఈ పెళ్లికి హాజరు వాడాలంటే ఓ 4 పోయి ఇంకో 4 పని మీద వచ్చే పబ్లిక్కు పని చేసుకుంటూ ఉండాలి. కానీ ఇట్లా సర్కార్ ఆఫీస్కు తాళం పెట్టి అందరు కట్టగట్టుకొని కలిసిపోతే పని మీద వచ్చే పబ్లిక్ ఎటు పోవాలి? ఉన్నప్పుడే చక్కగా పని చేసి పెట్టరు, ఇంకా మీదికెళ్ళి ఇట్లా చెప్పక చేయకపోవుడా అని ఇంటర్నెట్లో ఈ వీడియోను వేసి సోషల్ మీడియాకే సోషల్ వచ్చేటట్టు చెడశక్కర్లు కొట్టిస్తున్నారు. అయ్యా రెవెన్యూ మంత్రికం ఇండ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు, మీరు ఓదికు మా చేయి సర్కారు వచ్చినాక రెవెన్యూ ఆఫీసులలో సౌలతులు చక్కగా చేసుడే కాదు పనులు కూడా బిరబిర చేస్తున్నామని చెప్పబడితిరి. కానీ కొందరు ఆఫీసులు 10 దినాల్లో కూడా ఆఫీసులకు తాళం పెట్టి పెళ్లిళ్ళు పేరంటాలు అనుకుంటా తిరుగుతున్నారట. మరి వాళ్లకు మీరంటే భయం లేకనా? ముఖ్యమంత్రి యనమల రేవంతాలు సార్ అంటే బుగులు లేకనా? దీనికి మీరేమంటారో మీరే చెప్పాలి అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. అయితారం వచ్చింది, ఇంత చికెన్ తెచ్చుకుంటే అయిపోవు, లేకుంటే చుట్టాలు వచ్చిరు ఇంత చికెన్ తెచ్చుకుంటే అయిపోవు. చాలా దినాలు అవుతుంది, నోరంతా కౌసులేక సప్పబడ్డది. కమ్మగా చికెన్ తెచ్చుకొని వండుకొని కడుపు నిండా తిందామని చికెన్ మీద జీవి గుంజినోళ్ళ కోసము కౌసు ప్రియుల కోసం మంచి ముచ్చట పట్టుకొచ్చిన. చూసినాక చికెన్ తింటారో తినరో మీరే డిసైడ్ చేసుకోరి. సికింద్రాబాద్ కాడున్న ఈగల్ ఫిషరీస్లకు హెచ్పాస్ట్ ఆఫీసర్లు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు అందరు కలిసిపోయి లోపల మంచిగానే ఉన్నదా అని చూస్తే ఏమున్నది, పైన పటారం లోన లోటారం అన్నట్టే లోపల చూడు ఎట్లున్నదో. చూసిన రత్తు మొత్తం గబ్బు గబ్బు కంపు వాసన షిషి షెండాలం మొత్తం గలీజ్ అంటే గలీజు, మామూలు గలీజు కాదు. రడగబ్బు శుభ్రం సునోసరం లేకుండా మొత్తం గలీజ్ చికెనే సాపు చేసుడు. చికెన్ మొత్తం తీసుకుపోయి ఫ్రిడ్జులలో పెట్టుకుంటా చాలా దినాల సంది కుళ్ళిన ఖరాబైన చికెన్ అమ్ముతున్నారట. ఇట్లా ఎన్ని దినాల సంది చేస్తున్నారో కానీ అటు ఖరాబైన కోడిగుడ్లు కోడి కూర ఉండేసరికి ఆఫీసర్లు పట్టుకున్నారు. ప్రజలారా, మరి చికెన్ షాపులకు పోయినప్పుడు ఇవన్నీ గమనిస్తున్నారా? అవి శుభ్రంగా ఉన్నాయా? ఈగలు దోమలు ఆలుడే కాదు, ఫ్రిడ్జులో పెట్టి తీసి చికెన్ కొట్టిస్తుర్రట. లేకుంటే కోడిని మీ ముంగంటే గోసి ఇస్తుర్రో కూడా ఓ పారి మంచిగా చూడుర్రి. ఇట్లా పేరుకు పెద్ద షాపులు అనుకుంటా పోయి ఏది చూడకుండా గుడ్డిగా చికెన్ గిట్లా తెచ్చుకొని తింటే మీ కడుపులకు పోయేది కౌసు కూరనే కాదు, పెద్ద బీమారి. కాబట్టి జర పైలంగా ఉండోర్రి, పానాలు కాపాడుకోరి. ఉదికు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు హెచ్పాస్ట్ ఆఫీసర్లు రామశిల్కలకు చెప్పినట్టు చెప్తున్నా కూడా కొందరు ఇంకా కూడా బయట ఫుడ్ అంటే నోరంతా తెరిచిపోయి లప్ప మింగుతుర్రు. అసొంటోళ్ళు మీ గ్యాంగులో ఉంటే ఈ వీడియో వాళ్లకు షేర్ కొట్టుండ్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి వాళ్ళని తెచ్చిన ముచ్చట ఎట్లనే అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించి మీకు ముచ్చలు తెచ్చి మీకు ఇప్పిస్తూనే ఉంటాం. మరి సెలవు శరార్థి దండం పబ్బతి ఇంకేమైనా ఉంటే అన్ని